జన్మజాతకంలో చంద్రుని వలన ఒక మానవుడు మనస్సుతో అనుభవించే సుఖదుఖములన్నీ తెలుసుకోవచ్చు. అలాగే అదే మానవుడు శరీరంతో ఏమేమి సుఖదుఖములు అనుభవిస్తాడు అనే విషయం మొత్తం లగ్నాన్ని బట్టి తెలుసుకోవచ్చు. అదే మానవుడు ప్రస్తుత కాలంలో బుద్ధి ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనే విషయం మొత్తం దశానాథుడు అంటే మహాదశను బట్టి నిర్ణయించవచ్చు. కాబట్టి జ్యోతిష్య శాస్త్రం చాలా స్పష్టంగా అన్ని విషయాలని తెలియజేస్తుంది. మనకి చదువుకోవడం రాక లేదా దాన్ని అర్థం చేసుకోవడం తెలియక దాన్ని మనం నిందించకూడదు. అంటే పగల ఆకాశంలో నక్షత్రాలు కనపడడం లేదు కాబట్టి నక్షత్రాలు లేవు అని అనకూడదు. నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయి? రాత్రి సూర్యాస్తమయం అయిన తర్వాత నక్షత్రాలు కనిపిస్తాయి. కాబట్టి మనకు తెలియదు కదా, మనకు కనపట్టలేదు కదా అని లేదు అని ఎన్నడూ నిందించకూడదు. శాస్త్ర నింద, దైవ నింద రెండూ సమానమైన ఫలితాన్ని ఇస్తాయి.